నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, జనరల్ గా ఎవ్రీ వీక్ లానే మీరు మా దగ్గరికి కొత్త కొత్త టాపిక్స్ తో ఈ రోజు మా దగ్గరికి వచ్చారు. సో అయితే ఆ టాపిక్స్ లో భాగంగా ఇది చాలా యూస్ఫుల్ చాలా మంది అమ్మాయిలకి. చాలా చిన్న ఏజ్లోనే ఇన్ఫాక్చువేషన్కి చాలా మంది అమ్మాయిలు గురవుతున్నారు. అట్ ది సేమ్ టైం అబ్బాయిలు దాన్నే అలుసుగా తీసుకొని మైనర్ బాలికల్ని కూడా, అంటే 18 ఇయర్స్ బిఫోర్ కూడా స్కూలింగ్లో ఉండనివ్వండి, అప్పుడప్పుడే కాలేజ్కి రానివ్వండి, మైనర్స్ని కూడా వాళ్ళు ప్రేమ పేరుతో మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. జనరల్గా మీరైనా సెక్షన్స్ ఎలా చెప్తాయంటే 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు మేజర్స్, సో ప్రాబ్లం లేదు అంటారు. కానీ మైనర్స్ని అలా తీసుకువెళ్ళడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకెళ్తే శిక్ష ఏంటి? యాక్చువల్గా పోక్సో యాక్ట్ అని మనకు ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న అమ్మాయిల పైన కానీ అబ్బాయిల పైన కానీ ఎవరైనా అకృత్యాలకు పాల్పడితే ఈ పోక్సో ప్రకారం వాళ్ళని శిక్షిస్తారనమాట. ఓకే, దాన్ని పోక్సో యాక్ట్ అంటారు దాన్ని. ఓకే, పోక్సో యాక్ట్. ఎస్. ఎస్పెషల్లీ అమ్మాయిల్ని, ఎవరైతే 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నారో అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేస్తే శిక్ష ఎలా ఉంటుందనే విషయం మనం తెలుసుకుందాం. ఈ మధ్యనే గత వారమే మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఒక 19 ఇయర్స్ ఉన్నటువంటి ఒక అబ్బాయి ఒక 15 ఇయర్స్ ఉన్న అమ్మాయిని ప్రేమ పేరుతోని వెంటపడి అమ్మాయిని ప్రలోభ పెట్టి అమ్మాయిని తీసుకుని పోవడం జరిగింది. ఓకే, చాలా చిన్న ఏజెస్ ఇద్దరివి కూడా. 15 ఇయర్స్. ఇక్కడ అబ్బాయి మేజర్, 19 ఇయర్స్ అంటే తను మేజర్, అమ్మాయి 15 ఇయర్స్. ఈ ప్రేమ పేరుతో తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికి పోలీసులు ట్రేస్ చేశారు, పట్టుకోవడం కూడా జరిగింది. అతనికి 11,000 రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఎందుకంటే అమ్మాయిలు, ఈ మైనర్ ఎవరైతే ఉంటారో మైనర్ అమ్మాయిలు, మీరు అన్నట్టుగా ఇన్ఫాక్చుయేషన్లో ఉంటారు. ఏది ప్రేమో ఏది మోసమో ఇవన్నీ తెలీదు. ఈ ఏజ్లో ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ సపోజ్ టు గో టు స్కూల్, దే ఆర్ సపోజ్ టు స్టడీ, దే షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ ఆర్ అట్రాక్షన్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్. వాళ్ళ అనుమతి ఉండి వాళ్ళు లేచిపోయినా సరే, లేదా వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా సరే అది నేరమే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మైనర్ అమ్మాయిలతో కొంతమంది, మీరు ఇప్పుడు చూస్తే ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు ఫిజికల్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఆహార అలవాటు పెరిగిపోయినాయి. ఫిజికల్గా చూస్తే వాళ్ళు మైనర్లా కనిపించారు, మేజర్ లాగానే కనిపిస్తారు. చిన్న ఏజ్లోనే పెద్ద పిల్లల్లా కనిపిస్తున్నారు. ఈ మైనర్ అమ్మాయిలకి ఏం చేస్తారు, కొద్దిమంది గిఫ్ట్లు ఇవ్వడము, సర్ప్రైజ్ చేయడము, బైక్ రైడ్కి తీసుకుపోవడము, పదే ఏదో ఒక మాట చెప్పేసి సినిమాలకు తీసుకెళ్ళి ఆ విధంగా ట్రాప్ చేసి అమ్మాయిల్ని ప్రేమ పేరుతోని వాళ్ళతో శారీరకంగా కూడా నేరాలు చేస్తున్నారు మైనర్ అమ్మాయిలతో. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, లేదా అమ్మాయి నాకు ఓకే చెప్పింది, అమ్మాయి అనుమతితోనే నేను చేస్తున్నా అని ఇతను అంటున్నాడు. కొద్దిమంది అమ్మాయిలు ఏమంటున్నారు, అవును నేనే చెప్పినా, నా అనుమతితో ఇదంతా జరిగింది, మేము ఫిజికల్గా కలిసామని చెప్పేసి అమ్మాయిలు కూడా చెప్తున్నారు. ఈ మైనర్ అమ్మాయిల విషయం ఏంటంటే, వాళ్ళ అనుమతితోని ఎవరైనా ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేసినా సరే అది రేప్ కేసే అవుతుంది. ఇద్దరు మేజర్స్ కన్సెంట్తో కలిస్తే తప్పలేదు, అంటే చట్టపరంగా తప్పు కాదు. కానీ మైనర్ అమ్మాయి అనుమతితోని ఒకవేళ ఎవరైనా సరే అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డా, అంటే ఒక ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేసినా సరే అది రేప్ కేసు కిందనే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మైనర్ అమ్మాయిల పట్ల, మైనర్ అబ్బాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పోక్సో యాక్ట్ అనేది చాలా మందికి ఉన్న భ్రమ ఏంటంటే కేవలం అమ్మాయిలకే అనుకుంటారు, కాదు, అబ్బాయిలకు కూడా. 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయిల పైన లేకపోతే అబ్బాయిల పైన ఎవరైనా సరే ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసినా, వాళ్ళపైన ఎటువంటి అకృత్యాలకు పాల్పడ్డా, వాళ్ళతోని అనుచితంగా ప్రవర్తించినా, పోర్నోగ్రఫిక్ ఫొటోస్ వాళ్ళకి పంపించిన, పోర్నోగ్రఫీకి సంబంధించిన మెసేజెస్ పంపించిన, ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అవును, 3rd క్లాస్ పిల్లలు కూడా వాడు యూట్యూబ్కి వెళ్ళి రైమ్స్ పెట్టుకుంటుండే ఈ మధ్యన. సో అవన్నీ వాళ్ళకి పంపించినా, చూసేటట్టు చేసినా సరే అది చాలా కఠిన శిక్ష పడుతుంది పోక్సో యాక్ట్ ప్రకారం. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో బయటకు వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ దే నీడ్ టు అబ్జర్వ్. దేర్ ఇస్ నో వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. మైనర్ అమ్మాయిలు, మైనర్ అబ్బాయిల పట్ల అయ్యో వాళ్ళ ప్రైవసీకి ఏమైనా భంగం వాటిలో చేస్తున్నామనే ఆలోచన అవసరం లేదు. వాళ్ళ రక్షణ కోసం ఏమైనా మనం చేయొచ్చు. ఓకే, సో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమ్ సెక్షన్ అనేది వర్తిస్తుంది? ఎస్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.